very good family car if anybody of you want to invest. Never have ever regretted a decision. Oh my god. Oh, I love you అని చెప్పి ఆవిడ రాస్తాడు. That was a love letter. That's when I first time told him I love you. And I love you and I'm still not. Good morning. Ishta, say good morning. Good morning. Where are we going? To the temple. We are going to the temple and both of the cuties are looking so cute already. Shrinika. And me are being matching. మరి అమ్మ ఎందుకు మ్యాచింగ్ లేదు? Because her zip was ruined. మై జిప్ వాస్ రూమ్. ఈ డ్రెస్ కొనుక్కున్నప్పటి నుంచి ఇద్దరితోటి మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాం, అస్సలు కుదరట్లేదు. గణేష్ కూడా వేసుకున్నాడు తెలుసా, భలే ఉంటుంది అనుకున్నాను, కానీ నా బ్యాడ్ లక్ అంతే. నాకు ఆ డ్రెస్కి అచ్చు రాలేదు అనుకుంటా కదా. అండ్ ఇష్ట ఇస్ టెలింగ్ ఐ షుడ్ నాట్ బి మ్యాచింగ్ ఆల్ ద టైమ్ అంట. నేను ఎప్పుడు నీతో మ్యాచింగ్ వేసుకున్నానే, కుదరట్లేదమ్మా అసలు. ఇష్ట, వాట్ ఆల్ డిడ్ యూ ప్యాక్ అమ్మా ఫర్ ద ట్రిప్? I packed my colors, my toys, and I packed Shinka for you, doggy. I packed my coloring books. I packed this laptop for Shinka, and I packed them. నువ్వు శ్రీనిక కూడా ప్యాక్ చేసావా ఇషిత? Because she might get bored, she wants her favorite thing. Oh, you're so sweet, అమ్మా. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కి వెళ్తున్నాం అండ్ ఐమ్ గోనా బి టేకింగ్ యూ అలాంగ్. వాట్ ఇస్ దిస్? మినపొట్టు. మంచిగా మినపొట్టు వేసుకుని కాఫీ తాగుతూ వెళ్దాం అనుకున్నాము. ఓకే శ్రీనిక, టైమ్ ఫర్ యూ టు గో అప్. ఐఎమ్ ప్లానింగ్ టు డ్రైవ్. బ్యూటిఫుల్ డ్రైవ్, బట్ చాలా ఎండగా ఉంది. ఐ హోప్ ద వెదర్ గెట్స్ లిటిల్ బిట్ గుడ్. అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో కమింగ్, లైక్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళే ప్లాన్ చేశారు అండ్ లాస్ట్ మినిట్ లో వి డిసైడెడ్ టు గో అన్నమాట. రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది అండ్ వాట్ బెస్ట్ వే టు గో టు టెంపుల్ అండ్ దెన్ స్టార్ట్ హర్ స్కూల్. I'm saying when we get bored, we can play with the toys. ఎంత బాగా ప్యాక్ చేసుకుని తెలుసా గణేష్ అన్ని. కానీ ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు చౌకీ పట్టిన చూడండి ఎంత హాయిగా ఉందో. అందుకని ఏమైనా సరే మనం మంచిగా అంటారు కదా, రెడీ అయిపోదాం అని చెప్పేసి కొంచెం సరంజామా కూడా వేసేసుకున్నాను. నేనేం పెట్టుకోదలుచుకోవట్లేదు. ఆ డ్రెస్ వేసుకుంటే కొద్దిగా రెడీ అయిపోతున్నాను ఇప్పుడు. లైక్ నౌ ఐ గెట్ దిస్ సమ్మర్ వైబ్ కైండ్ ఆఫ్ ఫీల్. ఓకే, సో స్టార్ట్ అవ్వగానే గణేష్ వెనకాలకి వెళ్ళిపోయాడు అనమాట, వాళ్ళిద్దరికి కొంచెం టిఫిన్ పెట్టడానికి. అండ్ ఆల్సో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ మీట్ అవుదాము, సో అండ్ సో. అండ్ దెన్ యా హీ ఆల్సో చేంజ్డ్ అనమాట, ఆల్రెడీ వేడిగా ఉందని. యానివర్సరీ రోజు కూడా ఇదే వేసుకున్నాం కదా గణేష్ మనం. తెలీదా? గుర్తు తెచ్చుకో. పింక్ ఎల్లో సెల్ఫీ పిక్చర్ గుర్తొచ్చిందా? గన్ని లైక్ ఇట్ ఇషిత. ఏ కార్నర్ పీసెస్ అంతా తినేసావా గణేష్? I'm eating the corner pieces. I like corner pieces. People are not going to eat corner pieces. It's okay, Amma. It's okay, Amma. Na bujji bangare nuvu. Minapattu coffee combination. Toyota Sienna model kada. I mean, year 2019 లో క్రూజ్ అమేజింగ్. ఎదురుకుండా కార్ వస్తే ఆటోమేటిక్ గా స్లో చేస్తుంది అండ్ it feels like somebody else is driving for you. Very good family car if anybody of you want to invest, especially ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. పుట్టక ముందు చిన్న కార్ ఉండేది, బట్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత టొయోటా సియానా. సో కోర్స్ హోండా ఏంటి గణేష్ అది? హోండా పెద్ద కార్. హోండా ఒడిసీ కూడా చాలా బాగుంటుంది. హోండా ఒడిసీ అండ్ టొయోటా సియానా లైక్ రియల్లీ కాంపిటేటివ్ కదా. చాలా ఆలోచించాం అప్పుడు ఏం కొనాలో, హోండా ఒడిసీ కొనాలా లేకపోతే టొయోటా సియానా కొనాలా అని. And then finally we decided for this and so good because especially చాలా స్పేస్ ఉంటుంది అనమాట. ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఎంత యూస్ఫుల్ అంటే. జయా శంకరా భావగోచరా శివ చిదంబరా ఓంకారా. అలా అయితే నెమ్మదిగా శివుడు పాటలు పెట్టేసుకుని వీ స్టార్టెడ్ గోయింగ్ అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 2 to 3 hours ఆఫ్ డ్రైవ్ అనమాట. కొంచెం ట్రాఫిక్ వల్ల కొంచెం ఎక్కువ అయింది మాకు. బట్ మీరు ఎక్కడైనా దగ్గరలో క్యారోలినాకి దగ్గరలో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఎస్పెషలీ ఫాల్ సీజన్లో డ్రైవ్ ఎంత బాగుంటుందంటే, మేము చాలాసార్లు వెళ్ళాం ఇదివరకు. అండ్ దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్. స్లైడింగ్ రాక్ ఉంటుంది, మీరు పిస్గా నేషనల్ ఫారెస్ట్కి వెళ్ళొచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ అండ్ అరౌండ్ యాష్విల్ ఏరియా. అండ్ ఆల్సో బిల్టిమోర్ ఎస్టేట్ ఉంటుంది అండ్ యాష్విల్లో డౌన్ టౌన్ కూడా బాగుంటుంది. రెస్టారెంట్స్ ఆర్ అమేజింగ్. అక్కడ ఒక లేక్ లూర్ అని కూడా ఉందన్నమాట. సో యా
టూ మెనీ అట్రాక్షన్స్, వెరీ గుడ్ టు గో విత్ ఫ్యామిలీ, కిడ్స్ ఒక 2 day వెకేషన్ కి అలా అయితే వెళ్తే బాగుంటుంది. Enjoying the drive? Almost there. You're going to meet all your friends. There. How can you be called a cowboy? You know what's my favorite animal? What? Unicorns. Unicorns farm lo undu. But that's my favorite animal. అవునా? శ్రీనిక బుజ్జిపప్పు ఏం చేస్తుంది? రబ్ చేసుకుంటుంది ఐస్ని. నాకు నిద్రపోవాలో లెగాలో అర్థం కావట్లేదు. So look on the left side. Look at those Now she's farmhouses. doing this. Is that your farmhouse? And swimming. No, over the hill and far away. అలా కబుర్లు చెప్పుకుంటూ అయితే వచ్చేసాము. శ్రీనిక ఫుల్గా నాప్ వేసింది అనమాట. దాని మార్నింగ్ నాప్ టైము. అండ్ బై ద టైం మేము వెళ్ళేసరికి 1:30 అలా అయింది. టెంపుల్ 1:30కి అలా క్లోజ్ చేస్తారు. బట్ ఆ రోజు మండే కాబట్టి అభిషేకం కొంచెం లేట్ అయిందనమాట. సో లక్కీగా ఓపెన్ చేసింది. లైక్ మేము కరెక్ట్ వెళ్ళి మేము దర్శనం చేసుకున్న తర్వాత డోర్స్ మూసారు తెలుసా. సో మా అదృష్టం అనే చెప్పుకోవాలి. సో దిస్ ఇస్ ద టెంపుల్ అండి. నేను అంత ఎక్కువ ముందు బయట అంత ఎక్కువ వీడియోగ్రఫీ ఎక్కువ తీయలేదు. అంటే తీయకూడదని కాదు, నన్ను ఎలా చేశారంటే నేను చెప్పాను అనమాట నాకు ఇలా ఛానల్ ఉందంటే పూజారి గారు అయితే ఎలా చేశారు నన్ను. कृपा समुद्रम् सुमुखं त्रिनेत्रम् जटाधरम् पार्वती वामभागम् सदा शिवम् रुद्रमनन्तरूपम् पुरीशम् हृदि भावयामि हृदि भावयामि. మీకు మంచిగా దర్శనం చేసుకునే ఫీల్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ పాట నేను భజన్స్ వింటాను కదా, అందులో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇందులో వచ్చేసి 3 different types ఆఫ్ పార్క్స్ ఉన్నాయండి. హనుమాన్ పార్క్, గంగా పార్క్ అండ్ నంది పార్క్. ఆ రోజైతే ఓన్లీ హనుమాన్ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. వేరే వాటికి వెళ్ళలేకపోయాం బికాస్ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని. అండ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ సన్నీ అండ్ కిడ్స్ కూడా క్రాంకీ అయిపోతారు. నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది, వాళ్ళని తొందరగా పడుకోబెట్టాలి. సో అలా ఎనీవేస్ చాలా ఉంటాయి. బట్ ఇది హనుమాన్ పార్క్ అనమాట. ఇది హనుమంతుడు విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అసలు ఇంకా మంచి వెదర్లో కనుక మీరు ఈ హిల్ అంటే ఈ మౌంటైన్ ఏరియాకి వచ్చారంటే అసలు వైబ్సే వేరేగా ఉంటాయండి. నేను ఇంకా వేరే అన్ని షూట్ చేయలేదు ఇందులో, కానీ కొన్ని పిక్చర్స్ అయితే షేర్ చేస్తాను, చూడండి ఇలా ఉంటాయి. అండ్ గంగా పార్క్ కూడా చాలా బాగుంటుంది. దానికైతే వెళ్ళలేకపోయాను నేను ఈసారి. ఫౌండర్ ఇస్ డాక్టర్ మైకల్ అండ్ ప్రస్తుతం ఉంటున్న పూజారి గారు, ఫస్ట్ నుంచి కూడా ఉంటున్న పూజారి గారు ఈయనే అనమాట. మోర్ అబౌట్ దట్ మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడండి. నేను చెప్పే అంత అర్హత కూడా నాకు లేదనమాట వాళ్ళ గురించి. మేమైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాం అనమాట. ముందు 1:30కి అలా చేసుకున్నాము. తర్వాత అందరం కూర్చొని కొంచెం లంచ్ చేసి మళ్ళీ వెళ్ళే ముందు మళ్ళీ 3:30కి టెంపుల్ తెరుస్తారనమాట. అప్పుడు మళ్ళీ దర్శనం చేసుకున్నాం. చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ఒక్కొక్కసారి 2 లేకపోతే 4 లోపలికి పంపించారనమాట. అందరం నీట్గా వెనకాల క్యూలో నుంచున్నాం. అంటే పర్ ఫ్యామిలీ ఆర్ పర్ ఫ్రెండ్స్ అలా ఎవరెవరు వస్తే అలాగా. అండ్ కార్స్ అన్నీ కొంచెం దగ్గరగా తీసుకుని ఎటువంటి పిక్నిక్ ఏరియాస్లో కూర్చోకుండా మేమే కార్స్లో ట్రంక్లో కూర్చుని మేమైతే లంచ్ చేసాం అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక ఐటము తీసుకుని వచ్చారు. ఒకరు పరాటాసు, పులిహార, దద్దోజనము. సో మంచి సమ్మర్ పిక్నిక్ లాగా అయింది. అండ్ ఎప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ మిస్ అవుతూ ఉందన్నమాట మా గెట్ టుగెదర్లో. ఈసారి అయితే ఎవ్వరూ మిస్ అవ్వకుండా అందరం కలిసాము. సో చాలా బాగా అనిపించింది అనమాట టు మీట్ ఎవ్రీబడి. అండ్ కాసేపు అలా కూర్చున్నాము. అండ్ దెన్ వీ టుక్ సమ్ పిక్చర్స్.
మీరు కనుక ఇక్కడెక్కడైనా ఉంటే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంటుంది అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ యూ గోన్ టు గెట్ ద డివైన్ వైబ్రేషన్స్ ఓవర్ హియర్. సో పక్కన అక్కడ ఒక షాప్ ఎక్కడో ఉంటే మా ఫ్రెండ్స్ వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చారనమాట. దట్స్ హౌ ఎ మెస్ ఇస్ మేడ్ కదా శ్రీనిక. దెన్ అరౌండ్ 4:30కి అలాగా పిల్లలిద్దరికి అయితే బట్టలు అయితే మార్చేసి వీ స్టార్టెడ్ అనమాట. నో వన్ థింగ్ మేక్ షూర్ అండి, మీ ఫోన్లో కొన్ని ఫోన్స్లో సిగ్నల్ ఉండదన్నమాట ఈ ఏరియాలో. మాకైతే సిగ్నల్ లేదు అండ్ మధ్యలో ఒకసారి ఎటు వెళ్ళాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో కొండల్లో అటు తిరుగుతూ ఉన్నాం అనమాట. లక్కీగా మా ఫ్రెండ్స్ కనిపించారు, థ్యాంక్ గాడ్ దే డిడ్. లేకపోతే స్టక్ అయిపోయి సాయంత్రం అయిపోయి ఇషిత అప్పటికి అంటా ఉంది, ఎందుకమ్మా మనం ఇక్కడిక్కడే రౌండ్ తిరుగుతున్నాము, స్టక్ అయిపోయామా ఇప్పుడు ఎలాగా, అవి కూడా గెట్ స్టక్ ఇన్ ద జంగల్. సో యా, ఇట్ కెన్ బి క్రేజీ. సో ఆఫ్లైన్ మ్యాప్స్ని అయితే పక్కా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దెన్ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి, వెరీ స్మాల్ వన్. సో కొంచెం ట్రాఫిక్ డిలే అయింది అండ్ దట్స్ వెన్ ఐ థాట్ సరే లెట్స్ మీ కంప్లీట్ ద క్వశ్చన్స్ ఆఫ్ నెవర్ హ్యావ్ ఎవర్. కొన్ని ఆన్సర్ చేయలేదు, కొన్ని సీరియస్ వన్స్. సో యా, హాయ్ హలో, ఇంకొంచెంసేపట్లో వెళ్ళిపోతాం ఇంటికి. ఇప్పుడే ఇషితాకి ఒక మూవీ, సో ఐ థాట్ వి హావ్ సమ్ టైమ్, సో లెట్స్ గో అండ్ ఆన్సర్. వెల్ వెరీ టైర్డ్ బికాస్ పొద్దున్న స్టార్ట్ అయ్యాము అండ్ ఈవినింగ్ అయిపోయింది. మేబీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటే కొంచెం జోష్ వస్తుందేమో, చూద్దాం. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైడ్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ టు మై పార్ట్నర్. సో అనుకుంటాను, బట్ అలా ఏమీ దాచలేను అనమాట, అన్నీ వచ్చేస్తాయి బయటికి. Never have you ever written love letters or SMS? Of course you did, Ganesh. That's not a love letter. మరి ఏమంటారు దాన్ని, ఫ్రెండ్షిప్ లెటర్ అంటారా? Yeah, just a letter. Oh my god, Oh, I love you అని చెప్పి ఎవడని రాస్తాడు. that was a love letter and you did write me I love you అని చూపించమంటావా? నేను చూపిస్తాను, అన్నీ సేవ్ చేసుకుని ఉన్నాను. అండ్ SMS అని కూడా ఉంది, మెయిల్స్, లెటర్స్. Of course he did. Smileys పెట్టి అప్పుడు Smileys, but is that a love letter? Remember when I was Yeah, in I remember. Michigan? Yeah, but is that a love letter? Differentiate. What was that letter and what is a love letter? I don't know the difference, man. It was sweet. He did. Yeah, it's a sweet letter, but it's not a love letter. Yeah, okay, whatever, man. You Okay, will tell whatever. me, yeah. Whatever. Anyway. Just imitating you, mother. Thanks. రాసిన అంటున్నాను, ఇవి ఒప్పుకుంటున్నాను, రాసానని ఒప్పుకుంటున్నాను, బట్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ నాట్ లవ్ ఎందుకు లెటర్. అనకూడదు? గర్ల్ ఫ్రెండ్ కి రాసేది ఇంకేమంటారు లెటర్? Never have you ever written song for somebody? No. అంత క్రియేటివిటీ నాకు లేదు. కొంచెం ఏదో బుచ్చి పోయట్రీ కూడా కాదు, ఏదో ఫన్నీగా ఒక చిన్న లిరిక్స్ టైప్ లో రాసినప్పుడు నాకు అది గుర్తులేదు. అప్పుడైతే నేను రాసుకున్నాను ఓల్డ్ ఫోన్ లో, నోట్ ప్యాడ్ లో, వెన్ హీ రిసైటెడ్ దట్. ఇప్పుడైతే నా దగ్గర లేదు అది. నెవర్ హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ యువర్ పార్ట్నర్ స్లీప్? యా, యు నో వాట్, వెన్ వీ వేర్, అంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు, గణేష్ ఇండియాలో ఉన్నప్పుడు, యూనో వీ యూస్ టు చాట్ అనమాట లాట్ ఆఫ్ టైమ్స్. సో అలా చాట్ చేసుకున్నాం. నేను ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ గెటింగ్ కమిటెడ్ ఐ థింక్ ఐ స్లెప్ట్ ఆఫ్, మాట్లాడుకుంటూ ఉంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, కూర్చుండిపోయాను. తర్వాత కొంతసేపు అయిన తర్వాత లేసాను, నీకు గుర్తున్నా గణేష్ ఇది, ఐ డోంట్ నో నాకు రిమెంబర్స్. తర్వాత కొంతసేపు అయిన తర్వాత లెగ్సేసరికి కూడా హీ వాజ్ స్టిల్ దేర్ అనమాట. అండ్ దెన్ ఐ వాజ్ లైక్, హే వెర్ యూ స్టిల్ దేర్ వైల్ ఐ వాజ్ స్లీపింగ్? అంటే నేను ఎంతసేపు పడుకున్నాను నాకు అర్థం కాదు. హీ వాజ్ లైక్, యా ఐ వాజ్ స్టిల్ దేర్. దట్స్ వెన్ ఐ ఫస్ట్ టైం టోల్డ్ హిమ్ ఐ లవ్ యూ. అంటే దానికంటే ముందు ఏదో ప్రపోజ్ చేసుకోవడం లాంటివి ఏం లేవు, జస్ట్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. బట్ ఆ రోజు ఐ డోంట్ నో, సంథింగ్ హ్యాపెన్ ఆఫ్టర్ కమిట్ అయిపోయిన కొన్ని మంత్స్ తర్వాత చేస్తాం. సత్యం కరెక్ట్ గా చెప్పిందమ్మా, ఐ కాంట్ ఫర్గెట్. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ సెడ్. గణేష్ టోల్డ్ మీ కొంచెం గుర్తు వస్తుంది. సీరియస్ గా గుర్తుంది. That's so fake. That's so fake. I just గుర్తుంది. Right? I did say, and then he told me when You are going back to when I was going back from US. India to US. Appudu he told me. So yeah, he was the first who told me. ఫ్రేమ్ లోపల. Okay, frame లోపలికి కొంచెం ఇటు జరుపుదాం. నేను ఎటు డ్రైవ్ చేస్తాను, సో I can't see. Yeah, he's not seeing, so never have I ever tried to impress partner's parents? No. You try to impress? No. Never have I ever
ever wore your partner's clothes? Not all the time. I do love to ఇవ్వడం అనమాట తొందరగా నేను రెడీ చేస్తాను అది ఇదో చెప్తాను బట్ ఐ లవ్ టు వేర్ గణేష్ టీ-షర్ట్స్. చూపించాలి ఆ టీ-షర్ట్స్ పరిస్థితులు చూపించాలి. మామీ షర్ట్స్ కూడా వేసుకుంటాను. మామీ అంటే ఎలా ఉంటుంది? మామీ అవ్వక ముందు కూడా ఇంతే నువ్వు. ఏం కాదు. Never have you ever tried a recipe on your own and felt it to be good but nobody liked that? No. If it is not good, నాకు తెలిసిపోతుంది అది బాగోదు. Never have you guys ever thought of raising family with in-laws or parents back in India? Yeah. Thinking. Yeah, thinking. Never have ever regretted a decision. I regret. Yeah. I regret buying a car. So. You regret buying a car? BMW. Why? X5. Why do you regret buying that car? Bokka. Profit రాలేదా ముझे? ప్రాఫిట్ ఎందుకు వస్తుంది కార్లు కొంటే డిప్రిషియేటింగ్ కార్. మరైతే ఎందుకు కొన్నావు ఆ ఏజ్ లో మోజులో కొన్నావు ఇంకా అంతే. తర్వాత జ్ఞానోదయం అయింది. So now looking back in hindsight, it's a regret. Well, you regret but something. you did enjoy, right? Driving BMW. Yeah. Given a chance, if I had the money, I would have not sold it. But It's not about you not having money. And I know, right? It was not due to lack of money. We both made a decision that Alanda, it's we okay wanted to both save more money, Yeah, right? we wanted to save more money, not because we didn't have money. Yes, I regret not starting YouTube channel way earlier, but I'm happy I did now. Any years in చెప్తా ఉన్నాను గణేష్ నీకు? it was 4-5 years. 4-5 years since I've been telling I want to start. Before Rishta was born, more than that. Yeah, before Rishta was born, అప్పుడు చూడటం స్టార్ట్ చేశాను. అసలు ఏమీ తెలీదు. చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ స్టార్టింగ్ వీడియోస్ శృతి అర్జున్ ఆనంద్ వాజ్ ద ఫస్ట్ వీడియో ఐ సా. అండ్ ఆ తర్వాత మై హ్యాపీనెస్, శ్రేయ, అలా కొన్ని చూశాను. అండ్ వాంటెడ్ టు డూ అండ్ ఐ విష్ ఐ డెడ్ బట్ టోటల్ పబ్లిక్ ఫియర్ అనమాట. అయ్యో సాస్ అమ్మ కెచప్ అమ్మ అది కట్ అవ్వలేదు స్కెచప్. సో యా టోటల్ ఐ వాజ్ పబ్లిక్ ఫియర్ అనమాట. సో ఐ డెంట్ స్టార్ట్. సో హ్యాపీ ఐ డెడ్ ఫైనలీ. So that's it for today, guys. I hope you enjoyed watching this, and I will see you all later in my next video. Bye. And subscribe చేసుకోకపోతే subscribe చేసుకోండి, and please give this video a good thumbs up if you enjoyed watching. Bye. Okay. Yes, sir. ఓకే, బై ద టైమ్ ఇట్ వాస్ 7:15 అనమాట. పిల్లల్ని ఇంకా ఫాస్ట్గా పడుకోపెట్టేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా డిన్నర్ తినిపించడం ప్రోగ్రామ్ పెట్టుకోకూడదని అప్పుడైతే వెనకాలకు వచ్చేసి పొద్దున్న రిమైనింగ్ ఇడ్లీలు అయితే తినిపించేశాను. అండ్ శ్రీనిక ఓ మై గాడ్ 3 hours అస్సలు పడుకోలేదు తెలుసా అండి. ఎంత బాగా కోఆపరేట్ చేసిందో. దాని అంతటా అది ఏదో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంది. ఇషిత అయితే కొంచెం క్రాంకీ అయింది. Like, Amma, if I sleep in the car, who's going to read me storybook, brush my teeth and go pee? That's okay లే. ఇంటికి వెళ్ళిన తర్వాత పర్వాలేదు, నేను లేపి తీసుకెళ్తాను నేను. ఓకేనా బొజ్జో జోజో పప్పచ్చే.